ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ వందనములు. మిస్పా ప్రార్థనగా మన వ్యక్తిగత అవసరాల కొరకు మాత్రమే కాకుండా కుటుంబాలు, సంఘాలు, దేవుని సేవకులు, దేశము, రోగులు, బాధలో ఉన్నవారు మరియు సమస్త విషయముల కొరకు దేవుని సన్నిధిలో మధ్యవర్తిత్వం చేయు ప్రార్థన. ఈ ప్రార్థనలో మీరు కూడా విశ్వాసంతో ఏకీభవించి పూర్ణ హృదయంతో ప్రార్థించండి. ప్రభువు తన చిత్తానుసారముగా మీ ప్రార్థనలను ఆలకించి మీకు సమాధానములను అనుగ్రహించునుగాక. ఈరోజు దేవుని వాక్యం సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. 5 నుంచి 6వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా జీవితంలో మరొక నూతన ఉదయ కాలమును మేము చూడటానికి మా పట్ల మీ కృపను చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈరోజు మేము వేసే ప్రతి అడుగు మీ చిత్తానుసారముగా ఉండినట్లు, మేము చేసే ప్రతి పని కూడా మీకు ఇష్టమైనదిగా ఉండినట్లు మమ్మల్ని నడిపించండి దేవా. మా తెలివిని, మా బలాన్ని కాకుండా మీ జ్ఞానాన్ని ఆశ్రయించే పూర్ణ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో మీరే మాకు మార్గదర్శకుడు ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారు పనిచేసే చోట వారికి జ్ఞానాన్ని, కృపను, మంచి పేరును అనుగ్రహించండి. వారి కష్టానికి తగిన ఫలితాన్ని దయచేయండి. నిరుద్యోగులైన వారికి తగిన ఉద్యోగ ద్వారాలను తెరవండి. వ్యాపారాలు చేసే వారిని ఆశీర్వదించండి. వారి చేతుల పనిని వర్ధిల్లింప చేయండి. వారి నష్టాలను లాభాలుగా మార్చండి. అప్పుల భారంతో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించండి. కుటుంబ అవసరాలన్నింటినీ సమృద్ధిగా తీర్చండి. ఈరోజు ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరిని మీ రెక్కల నీడలో కాపాడమని ప్రార్థిస్తున్నాను. రోడ్డు ప్రమాదాలు, అనుకోని అపాయాలు, దుష్టుల యోచనలు, ప్రకృతి విపత్తుల నుండి మీ ప్రజలందరినీ రక్షించండి. ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరి తిరిగి తమ గృహాలకు క్షేమంగా చేరినట్లు కృప చూపండి దేవా. చదువుకుంటున్న విద్యార్థులకు జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను అనుగ్రహించండి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మీ శాంతి సమాధానం దయచేయండి. ధైర్యాన్ని ఇవ్వండి. వారి భవిష్యత్తును మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఉన్నతమైన స్థితిలో వారిని స్థిరపరచండి. మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య సమాధానమును, ఐక్యతను దయచేయండి. పెద్దలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. పిల్లలు మీ యందు భయభక్తిని కలిగి జీవించినట్లు వాడి ప్రవర్తన అంతటినీ మీ అధికారంలోకి తీసుకోండి. మా కుటుంబాలలో, మేము నివసిస్తున్న పరిసరాలలో కలహాలకు స్థానం లేకుండా మీ సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి దేవా. పడకల మీద ఉన్న వారిని మీ స్వస్థపరిచే హస్తాన్ని చాపండి. వారి మీద నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను, భయపడుతున్న వారికి ధైర్యాన్ని, కన్నీరు కారుస్తున్న వారికి ఓదార్పును అనుగ్రహించండి దేవా. మీ పరిచర్యలు చేస్తున్న సేవకులందరినీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. వారు మీ చిత్తానుసారముగా సత్యమైన మీ వాక్యంను ధైర్యంతో, విశ్వాసంతో ప్రకటించినట్లు కృప అనుగ్రహించండి. వారికి ఆత్మీయ జ్ఞానమును, వివేచన, బలము, ఆరోగ్యము, రక్షణను ప్రసాదించి మీ సేవను నెరవేర్చుటకు అవసరమైన సమస్త కృపను సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవ. సేవకుల మధ్య ఐక్యతను దయచేయండి. ఈరోజు మేము మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మీకు మహిమ తెచ్చేదిగా ఉండినట్లు మమ్మల్ని నడిపించండి. శోధనలకు లోబడకుండా కాపాడండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ వెలుగులో నడిచే జీవితాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమెల్లా మీ దూతలు మా చుట్టూ కావలిగా నిలిచి మమ్మల్ని కాపాడునుగాక. సాయంత్రం వరకు మమ్మల్ని క్షేమంగా కాపాడి రాత్రి ప్రార్థనలోకి మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.